మార్నింగ్ చిక్కుడుకాయ కర్రీలోకి గ్రేవీలో ప్రిపేర్ చేశాను. వేరుశనగుళ్ళు నువ్వుపప్పు ఫ్రై చేసి తీసేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 3 టమాటా, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న వెల్లుల్లి రెప్ప, చిన్న అల్లం ముక్క, వీటన్నిటిని కూడా కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసేసుకోండి. వేరుశనగుళ్ళు నువ్వుపప్పు మిక్సీ పట్టేసిన తర్వాత వాటన్నిటిని వేసి స్మూత్ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోండి. చిక్కుడుకాయలని నేను కుక్కర్లో పెట్టేశాను. అవి ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు వేసి మళ్ళీ మూత పెట్టి తీసేయండి. చూసారు కదా, దీనిలోకి చిక్కుడుకాయలు కూడా వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం చేసిన గ్రేవీ వేసేసి కుక్ అవనివ్వండి. అప్పుడు చిక్కుడుకాయలు మొత్తం గ్రేవీని అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ చూసుకుని వేసుకోండి. నేను లాస్ట్లో ఒక చిన్న స్పూన్ కారం వేసాను అంతేనండి. కారం అయితే సరిపోతుంది. ఒక పక్కన రాగి జావ కాచాను, మజ్జిగ చారు చేశాను, రైస్ పెట్టాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే క్యారెట్, బీట్రూట్, జామకాయ వీటిని తిన్నాను. మధ్యలో బౌల్స్ 2 బుట్టలు కూడా సర్దేసుకుని నేను కుక్ చేసినవన్నీ కూడా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసి భోజనం చేశాను.